కవిత చదువుతున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు వస్తున్నాయి. బట్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే, అలాంటి వాళ్ళ గురించి మా టైం వేస్ట్ చేసుకోము, మాకు అవసరం కూడా లేదు, మా పంచాయతీలే మాకు చాలా ఉన్నాయి, వీటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి? నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఉన్నారా, లేకపోతే ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కవిత గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఎవరి కింద పనిచేయరు వీళ్ళు ఎప్పుడు కూడా. వీళ్ళే సొంతంగా పార్టీలు ఉంటాయి, వీళ్ళే దానికి అధ్యక్షులుగా ఉండాలనేది వీళ్ళు ఆధిపత్య పోరులో ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి విషయంలో ఇంకొకసారి కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా మనం అనుకోవద్దు వీళ్ళు ఇంకేదైనా పార్టీ పెట్టుకుంటారు, ఇంకా పార్టీలో పోయి చేరుతారు, ఇంకా బీజేపీతో చేరుతారు, కాంగ్రెస్తో చేరుతారు అనే మాట అసలు కళలో కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఒకరి కింద పనిచేయరు. ఉంటే మేమే సుప్రీంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో వీళ్ళొకరు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అంత అవసరం కూడా లేదు. వాళ్ళ ఉన్న కుంపటికే వాళ్ళకే సొంత ఇంట్లోనే పోగొట్టుకొని వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆడున్న ఆస్తుల పంచాయతీ తెంపుకొని ఇంకనే ఇదంతా డ్రామాలు ఇవన్నీ. ఇప్పుడు కవితక్క గారు ఏమంటున్నారు, నాకు నా వెనకిల మా నాయన ఉన్నాడు, మా నాయన ఫోటో పెట్టుకొని నేను పోతా అని అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మేము కేసీఆర్ సారే మా బాపు, మేమే సార్ని పెట్టుకొని పోతున్నాము అని అంటున్నారు. అంటే ఇది ఒకటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ వీళ్ళు ఇక చేసినటువంటి అవినీతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మోసాలు కానీ ఇవన్నీ కప్పిపుచ్చుకోనికి కొత్త డ్రామా షురూ చేసిండ్రు. అసలు స్క్రిప్టే ఆడికెళ్ళి వచ్చింది, స్క్రిప్టే ఫామ్ హౌస్ కి వెళ్ళొచ్చింది. కవితక్క మాట్లాడిన స్క్రిప్టే ఫామ్ హౌస్ కి వెళ్ళొచ్చింది అని అచ్చు గుద్దినట్లు ఆడ మాట్లాడింది. ఏమని ఆడికెళ్ళి ఎట్లయితే గతంలో కూడా మనం చూసినాం, ఈటెల రాజేందర్ గారు పోయే కంటే ముందు వినోద్ గారితో ప్రెస్ మీట్ జరుగుతుంది. అంతకుముందు ఆళ్ళ నరేంద్ర గారు పోయే కంటే ముందు ఒక దొరతోన ప్రెస్ మీట్ పెట్టిస్తారు. అంతకుముందు విజయశాంతి గారు పోయేటప్పుడు కూడా దొరతోన ప్రెస్ మీట్ పెట్టిస్తారు. ఇవన్నిట్లో నేను లైవ్ గా సాక్ష్యం ఉన్నోంది, అంటే ఆ పార్టీలో అప్పుడు ఉన్నోని నేను. కానీ నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ నమ్మితే గంగల కలిసినట్లే. కానీ కార్యకర్తలు వీళ్ళందరికీ నేను చెప్పే సూచన ఏంటంటే, మీరు మర్చిపోయి నోరు వీళ్ళు వారేసుకోకండి. ఎందుకంటే ఎప్పుడు పోయి ఎవరేం కలుసుకుంటారో తెలియదు, మళ్ళీ ఆగమయ్యేది మీరే. మన చిన్న జీవితాలు, మనం ఇంకా పెద్ద నాయకులు అయ్యి ఇంకేదో కావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే, అసలు ఇక పార్టీ కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు మీరు ఆగం కావద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు పెద్ద మనుషులు కానీ, ఇంకొకరు కానీ, ఇక్కడ ఉన్న మిత్రులు కానీ, మీరు అందరూ కూడా పార్టీ కోసం పనిచేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఒక వ్యక్తి కోసం పనిచేద్దాం అనుకున్న వాళ్ళు, ఒక నాయకుని కోసం పనిచేద్దాం అనుకున్న వాళ్ళు కూడా, నేను కూడా అంతే. కానీ నేనేమంటున్నా అంటే, దాంట్లో అనవసరంగా నోర్లు పారేసుకొని మనమే ఇష్టానుసారంగా మనం సొంత స్క్రిప్ట్ మాట్లాడకండి దయచేసి. ఎందుకు అంటే ఉన్నది అభాస్పాలు అవుతారు. ఇంకోటి, ఎదుటోళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా. ఈరోజు మేము మా పార్టీ సంస్కారవంతంగా ఉంటాం, మేము మా పద్ధతిగా మాట్లాడతాం, చరిత్రహీనంగా దృష్టిలో ఉండేటట్లుగా మాట్లాడం మేము. కానీ ఇక్కడేంది, వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాలని చెప్పేటోళ్ళు వీళ్ళే ఫస్ట్ బూతులు మాట్లాడతారు. సో ఇది పరిస్థితి. ఏమంటున్నా అంటే, వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకొని వీళ్ళని పెట్టుకునే పరిస్థితి లేదు. కాళేశ్వరంలో డబ్బులు ఎవరెవరు తిన్నారు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా కవిత గారు చెప్పిండ్రు. ఫినిక్స్ పైసలు తీసుకుపోయి మహాప్రస్థానంలో పెట్టిన పేపర్లు మహారాష్ట్రకి ఎట్లా పోయినావో ఆ లెక్క నాకు కావాలి అని చెప్పి అన్నతోన కొట్లాడిన విషయం అందరికీ తెలిసిన విషయం. ఈరోజు మనమే కొత్తగా మాట్లాడుకుంటాం ఫినిక్స్ పంచాది, ఫినిక్స్ లో ఏమేమి జరిగినాయి, వాసవి అర్బన్ లో ఏం జరిగినాయి, వాసవిలో ఏం జరిగినాయి అని చెప్పి. ఆస్తుల పంచాయతీ అయితే ఆవిడ ఎక్కడ కేసీఆర్ గారి గురించి కానీ, కేటీఆర్ గారి ఎట్లుంటే తండ్రితోన కొట్లాడుతూ ఉన్న ఆస్తులు వచ్చేటి కూడా రావు కదా. ఇప్పుడు వాళ్ళ పంచాయతీ ఏదో వాళ్ళకు ఉంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఇద్దరు మీరు మాట్లాడుతుంది నేను చెప్తాను, నేనేం చెప్తాను, ప్రజలకు రోజు మీరు లిక్కర్ కేసులో పోయినో తెలంగాణ ఆత్మగౌరవం నిలబడ్డా? ఈరోజు తెలంగాణ సంస్కృతి జాగృతి దేనికోసం పెట్టిరు మేడం? వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతామని అన్నారు, మహిళలను గౌరవించుకుంటామా అన్నారు. యాడుంది తెలంగాణ మహిళ లిక్కర్ దందా చేస్తుందా? లిక్కర్ దందా తెలంగాణ మహిళ మొదటి మహిళ చరిత్రలో రికార్డెడ్ ఉంటది. పంపించారనేది క్లియర్ గా తెలుసు అందరికి. అది మీరు మిమ్మల్ని సస్పెండ్ చేయక ముందే ఇదే టీవీలో డిబేట్ జరిగింది. కవిత గారు అమెరికాకి వెళ్ళి వచ్చేటప్పుడు పావని గారే ఉన్నారు లైవ్ లా. ఆ రోజు పావని గారు ఆఫ్ ద రికార్డ్ ఏం మాట్లాడినరో కూడా అందరం విన్నాం ఆ రోజు. అర్థమైందా?
ఇవన్నీ చెప్పొద్దు. టిఆర్ఎస్ పార్టీ క్లియర్ ఎజెండాతోనే మిమ్మల్ని బయటికి వెళ్ళగొట్టాలని ఎప్పటి నుండి అనుకున్నది చేసిండ్రు. మీరు పార్టీ పెట్టుకోవాలనుకున్నారు, పెట్టుకున్నారు. వాళ్ళు ఈ రోజు నుంచి కాదు మేడం, ఇది హిడెన్ ఎజెండా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగానే ఏదో చేసుకున్నారు. ఆ చేసుకున్న దానికి బయటపడ్డారు. ఇప్పుడేంది ఆ నాయకులను కాపాడుకునే పనులు మీరు కూడా ఉండొచ్చు కదా. అరే మాకేం అవసరం అండి, మేము మాకేం అవసరం? రేవంత్ రెడ్డి గారు ఇండివిజువల్ పార్టీ కావాలి, ఇండివిజువల్ పార్టీ కావాలి, ఇండివిజువల్ చైర్ కావాలి, ఇండివిజువల్ ఆధిపత్యం కావాలి. ఇవన్నీ జాతీయ పార్టీల కోసం కుదరవు. మీకు అర్థమైతలేదు. మీరు ఎప్పుడు కూడా మీరు ఇండివిజువల్ గా తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం. జాతీయ పార్టీలు తెలంగాణ కోసం కట్టుబడేటోళ్ళు ఉంటే తెలంగాణ నాగం చేస్తారా? తెలంగాణ పైసలు నాగం కట్టిస్తారా? రైట్, సరే రామ్ గోపాల్ గారు, కవిత ఎపిసోడ్ రకరకాలుగా మలుపులు తిరుగుతూ వచ్చి లాస్ట్కి సస్పెండ్, తర్వాత ఆమె రాజీనామా చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇక ముందు ఏం జరగబోతోంది అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. ఎందుకంటే ఆవిడైతే క్లియర్గా చెప్పారు ఏ పార్టీలో చేరను అనేది. బట్ సొంతంగా పార్టీ పెడతారా, లేదు రేపు మనసు మార్చుకొని నిజంగానే వేరే పార్టీలో ఏమైనా జాయిన్ అవుతారా, మళ్ళీ సొంత గుట్టికే వెళ్తారా, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు వస్తున్న పరిస్థితుల్లో మొత్తం ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అనాలిసిస్ ఎలా? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు